పవన్ కళ్యాణ్ నువ్వు ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని మాట్లాడిండు. సో మీరు ఏమనుకుంటారు ఈ మాట కూడా? బాగానే అన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ తట్టుకోలేడు. పరిటాల రవి తెలుసా? పరిటాల రవి గుండు కొట్టిండు వాడు అతన్ని ఎప్పుడు తట్టుకోవాలి జగన్ గారిని? ఇక్కడ కుర్చీ ఉన్నది ఇరుగా తీస్తా. నెక్స్ట్ అడగండి, నీకేం కావాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం కొట్లాడుతున్నారు, ఆయనకి ఇస్తారంటావా? ఇవ్వరు. ఎందుకు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాడ అతను ఏం చేసినా ఇవ్వరు. నేను చెప్పేది నండి, జస్ట్ దూరం. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీచకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్. మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని. అలా యమకింకాడు, కు అంటే కుబేడు, డు అంటే డుడు బస్వన్న. నెక్స్ట్ ఎలక్షన్ లో నామినేషన్ వేస్తున్నా. మున్సిపాలిటీలా కొత్త మెట్టెక్కాలా? ఒకటేసారి ఆకాశాన్ని చూస్తే కళ్ళు బలిగిపోతాయి. దట్ ఈస్ ద మై కెపాసిటీ. నాకు డబ్బు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, మనుషులను ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కార్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్ వాళ్ళు పార్టీ వాళ్ళు ఇళ్ల మీదకి వచ్చి పడుతున్నారు తెలుసా? వాళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇళ్ల మీదకి వచ్చి పడుతున్నారు. లేడీస్ ని కూడా పడుతున్నారు చివరికి. మన ఏదో ఆలగర్లో కూడా ఎవరో గెలిచిన రోజు అతను యూట్యూబ్ ఛానల్ అతని పేరు ఏదో ఉంది, సింజాకులు అతను కూడా వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా కథలు తీసుకోవాలి ఎందుకంటే చేశారని చెప్పి యూట్యూబ్ లో చూసాను. అదే మనమైతే అట్లా చెయ్యము, మామూలుగా అయితే వీలైతే అట్లా చెయ్యరు. అది కానీ కష్ట సాధింపు కింద తీర్చుకుంటా ఉన్నారని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు కూడా ఇలాగే ప్రయత్నిస్తారు. మరి ఏపీని పట్టించుకుని నాదుడు ఎవరు? చంద్రబాబు ఏం చెప్పారు ఆయన గారు? ఎంత మంచి చేస్తా ప్రజలకి, అన్ని ఏ అభివృద్ధి అనేది లేదు. మీడియాలో తప్పక ఏమి లేదు. నిజంగా మీరు చూస్తే ఏమి లేదు. అక్కడ చిన్నపాటి వర్షం వచ్చే మొత్తం ఇక్కడ గ్రాఫిక్స్ వేసిండ్రా వాళ్ళే చెప్తున్నారు. రోడ్లు వేసాం ఎక్కడ వేయలేదు. అదే బిల్డప్ చేస్తా ఉన్నారు. అప్పుడెప్పుడో చేశారు కానీ ఇప్పుడైతే ఫ్రెష్ గా ఏమి ఎక్కడ ఇవ్వలేదండి. ఎక్కడ రోడ్లు వేయలేదు. ఎక్కడెక్కడ వేసిన దగ్గర ఒకప్పుడు వేయించాడులే. పథకాలు ఇద్దామంటే బడ్జెట్ లేదంటున్నారు. తక్కువ బడ్జెట్ లేదని ముందు తెలుసు కదా. వీళ్ళకి అప్పులు ఉన్నాయని చంద్రబాబు గారికి తెలుసు కదా. ఆయన ఎంత 40,000 ఇన్వెస్ట్ అని చెప్తాడు కదా. రాజకీయం ఉందని చెప్తే మరి ఆ మాత్రం తెలియదు. జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి ముందు తెలుసు కదా చంద్రబాబు గారికి. మరి అలాంటప్పుడు హామీలు ఎలా ఇచ్చారు? ఈయన ఏ ధైర్యం తెచ్చారు ప్రజలకు అందిస్తామని చెప్పేసి? చెప్పకూడదు కదా. 14 లక్షల కోట్లు అని చెప్పారు. మన అసెంబ్లీలో ఏం చెప్తున్నా అన్ని లక్షల కోట్ల అప్పు లేదు, తక్కువ ఉందని చెప్పారు. మరి ముందు అట్లా చేయడం ప్రచారం తప్పు కదా. ప్రతి ఒక్కటి కూడా గమనించాలి ప్రజలు కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల ముందు చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు, తర్వాత చాలా డల్ గా ఉన్నారని చెప్పేసి చాలా మంది అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఎట్లా చూస్తున్నారు కదా యూట్యూబ్లో కూడా. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. ఆ దిశా కేసు అని చెప్పేసి అని చెప్పేసి అన్ని చేస్తాను చెప్పి ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. 30,000 అమ్మాయిల మంది మిస్ అయిపోయారని చెప్పారు. 30,000 మంది అమ్మాయిలు. ఇప్పుడు ఒక అమ్మాయిని తెచ్చారా? ఎక్కడైనా తెచ్చారా? పట్టించుకుంటున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ ఎంతమందికి అన్యాయం జరుగుతుంది, ఎంతమంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు, ఎంతమంది మానభంగాలు గురి అవుతున్నారు. మరి అవన్నీ పోలీసులు పట్టించుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా 30,000 మంది అమ్మాయిల గురించి మాట్లాడటం లేదు. కనీసం మాట్లాడి నిజమా అబద్ధం అనేది తెలియాలి కదా మా ప్రజలకి. నమ్మి ఓట్లు వేసినాం, వాళ్ళకి నమ్మి ఓట్లు వేసినాం కదా. మరి సో నెక్స్ట్ జగన్ వస్తారంటారా? మరి 100% వస్తాడండి. వీళ్ళు చెప్పిన ట్యాంపరింగ్స్ ఏం చేయకపోతే వస్తాడు అంతే. ఈ ఈవీఎంలు మేము మార్చేసాలండి. అదే ఈవీఎంలు వ్యవస్థ ఈవీఎం లేదు, వేరే దేశాల్లో లేదు, మన ఇండియాలో మాత్రం ఈవీఎం. ఈసారి జాగ్రత్త పడతారు. పడాలి, పడకపోతే ప్రజలే కదా ఇబ్బంది పడేది, లేకుంటే ఇబ్బంది అవుతుంది కదా. ఎక్కువ ఎమ్మెల్యేలు తక్కువ ముఖ్యమంత్రి చేశారు. ఎక్కిన మూడో రోజే ప్రజా వేదిక పూజ చేశాడు. దాన్ని ఏమంటారు? కార్పొరేట్ ఎక్కువ ఉంటారా, ఎమ్మెల్యే తక్కువ ఉంటారా? చెప్పండి మీరే. ఆయనకి ఇచ్చారు, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యాడు. అయినప్పుడు దానికి సమాధానం ఏది? అదే ముఖ్యమంత్రి చేయాల్సిన పని. దానికి ఆయన అర్థం చేసుకుంటాడు మనం చెప్పిన దానికి. అంటే ఇప్పుడు ఒక వాల్యూ గల పదవిలో, అంటే ఇంతకుముందు ఒక మాజీ సీఎం అనుకోవచ్చు, అయితే ఇప్పటికి కూడా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి అయినప్పటికీ కూడా ఈ విధంగా నోటుదురుసుగా మాట్లాడడం కరెక్టే అంటారా? అదే ఆయన మరి ఏం చేసినా అర్థం కావట్లేదు, ఎందుకు మాట్లాడడం అర్థం కావట్లేదు. ప్రజలు సానుభూతి కలిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా అనుకున్నప్పుడు మంచిగా మాట్లాడి, పద్ధతిగా మాట్లాడి అందరితో కలుపుకొని పోతే ఈ సానుభూతి
నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు. నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా జనం నమ్ముతారు? నువ్వు ఒకసారి చూశారు ఒక ఛాన్స్ అంటే నమ్మలేకనే నేను దించింది. మళ్ళీ అయినా సానుభూతి జనాలు సానుభూతి తెచ్చుకుంటే నువ్వు మళ్ళీ రెండోసారి అధికారంలో వస్తావు. ఇట్లా మాట్లాడితే జనం ఎట్టేస్తారు ఓట్లు? అది తెలుసుకోవాలి అతనే. మరి ఎట్లా మాట్లాడుతున్నావు, మనకి మరి ఏం చేయాలనుకుంటున్నాం మరి రాష్ట్రాన్ని? అంటే రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఇలాంటి వ్యాఖ్యలు? అదే నేను చెప్పేది. ఇప్పుడు ఆయన ట్యాక్టర్ చేయకుండా పద్ధతిగా మాట్లాడుకుని పద్ధతి ఉంటే మళ్ళీ నెక్స్ట్ అదే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా మాట్లాడితే జనం కూడా నమ్మరంగా అది తెలుసుకోవాలని నేను చెప్తున్నాను. అంటే పథకాల మీద కూడా సెటైర్లు వేశారు కదా, ఫ్రీ బస్ ఇస్తే అందరూ అమరావతిని చూసి వస్తారని కూడా. పథకాలపై మీరు ఏమనుకుంటున్నారు? ఫ్రీ బస్ ఇంకా చెప్పలేదు. ఇంకా అది ఏదో ఉగాది కన్నాడు, మార్చి 30 ఉగాది ఉంది. మరి అప్పుడు ఇస్తారో లేదో లేదు. ఇంకా కొంతమంది వద్దే అంటున్నారు ఫ్రీ బస్. అది ఎందుకంటే ఇవన్నీ ఫ్రీ అంటే అసలే లాస్ట్ రోడ్ బడ్జెట్లో ఉంది రాష్ట్రం. ఇవన్నీ ఇస్తే రాష్ట్రం అభివృద్ధి కావాలి. హామీలు ఇచ్చినప్పుడు తెలియదు సార్ లోటు బడ్జెట్ హామీలు ఇస్తారు, దాన్ని నిదానం చేస్తారు. మార్చి 30కి ఇస్తాను ఫ్రీ బస్సు. లాస్ట్ అప్పుల్లో ఇప్పుడు పింఛన్ 4,000 ఇస్తున్నాడు. ఆయన ఇస్తున్నాడా? గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు. గ్యాస్ 2-3 పథకాలు అయినాయి. 2-3 పథకాలు జూన్ నుంచి అమ్మబడి ఇస్తా అంటున్నాడు. తల్లికి వందనం అంటే అందరికి 15,000 ఇస్తారా? ఒకళ్ళకి 15,000 ఇస్తారా? అందరికి ఇస్తారా అంటున్నారు. అందరికి ఎంతమంది పిల్లలు లేదు. జూన్ మళ్ళీ అసెంబ్లీలో ఆల్రెడీ ఒక సంవత్సరం నిన్న బడ్జెట్ 9,000 కోట్లు కేటాయించారు.